Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ద్రవ్యోల్బణం పెరిగింది. అన్ని రేట్లు పెరిగిపోయాయి. మేమొచ్చామంటే రేట్లు అమాంతం దించేస్తాం. సరసమైన ధరలకే నిత్యావసరాలు మీ ఇంటి ముందుంచేస్తామంటూ ఎన్నికలకు ముందు నేతలు నీతులు పలుకుతారు. ఓట్ల పండగ పూర్తవుతూనే గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే అల్లాడుతున్నాం. కాస్తాగండి, రేట్లు తగ్గిస్తామంటూ సతాయిస్తారు. అలా చూస్తూనే 5 ఏళ్లు పూర్తయ్యాయి. కొత్త నేతలు, కొత్త వాగ్దానాలు, ఆ తర్వాత వాగ్దాన భంగాలు. ఈ పరిస్థితిని చూసి విసిగెత్తిన వారిలో ఎక్కువ మంది వీళ్ళింతే మారరు అంటూ సర్దుకుపోతారు. కానీ కొందరు మాత్రం తమ క్రియేటివిటీతో సమస్యలన్నీ ఎండగడతారు. అలాంటి ప్రయత్నమే చేశాడు ఓ యంగ్ బాయ్. పెట్రోల్ ఉత్పత్తి రేటుకు, సగటు మనిషి దాని కొనే రేటుకు కొండంత తేడా ఉంటుంది. అందువల్లే ఓ 10 కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు కూడా నెలకు అటు ఇటుగా ఓ 3,000 రూపాయలు పెట్రోల్కు పెట్టాల్సిందే. ఈ పరిస్థితి పట్ల అసహనంతో ఉన్న ఓ కుర్రాడు ఆఫీస్కు వెళ్లే ముందు తన రెగ్యులర్గా వాడే మోటార్ బైక్ను మూలపెట్టాడు. ఏకంగా ఓ గేదెను కొనేసి దాని మీదెక్కి రోడ్డు మీదకొచ్చాడు. పనిలో పనిగా తల మీద ఓ కుందేలు ఆకారంలో ఉండే టోపీ కూడా పెట్టేశాడు. ఓ వింత ఆకారంతో నగర వీధుల్లో గేదె మీదెక్కి రాజకుమారుడిలాగా ప్రయాణిస్తున్న ఇతడిని చూసి ఆశ్చర్యపోని వారు లేరు. తమ సెల్ ఫోన్లో చిత్రీకరించని వారు లేరు. ఏమిటి బ్రదర్ ఈ గేదె వాహనం అంటే? ఏం చేస్తాం, పెట్రోల్ కొనేంత స్తోమత లేదు, అందుకే ఈ వాహనం కొనుక్కున్నా, డైలీ ఆఫీస్కు దీని మీదే అంటూ అతను అన్న మాటలు విని జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అవును మరి, పెట్రోల్ ఇలాగే రేటు పెరుగుతుంటే మనం కూడా ఇలాంటి గేదెల్నే కొనుక్కోవాల్సిందే అంటూ గొణుక్కుంటూ ముందుకు కదిలారు. అటు ఇన్ని సెల్ ఫోన్లు ఆ దృశ్యం చిత్రీకరించాక, ఇంత పిక్చరైజేషన్ జరిగాక ఆ వీడియోలు సెల్ ఫోన్లో ఎలా ఉంటాయి? ఎంచక్కా సోషల్ మీడియాలోకి ఎక్కాయి. పాలకులకు జనం మూడు ఏమిటో చక్కగా విప్పి చెప్పాయి.